యూరిన్ లో ప్రోటీన్ ఎందుకు వెళ్తుంది? యూజువలీ మనకి కిడ్నీస్ ఎట్లా డిజైన్ అయి ఉంటాయి అంటే ఈ ప్రోటీన్ అన్నది నెగటివ్ చార్జ్ లో ఉంటది. సో కిడ్నీలో కూడా ఆ ఫిల్టర్స్ లో ఒక ఫిల్టరింగ్ సిస్టమ్ దగ్గర నెగటివ్ చార్జ్ అంటూ ఉంటది. సో ఎప్పుడైతే ఈ నెగటివ్ చార్జ్ దగ్గరకు వచ్చాయో రిపెల్ అవుతుంది ప్రోటీన్ అన్నది. సో ఈ ఫిల్టర్స్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఏమవుతుంది అంటే ఆ చార్జ్ అన్నది వేరీ అవుతా ఉంటుంది. సో అప్పుడు ఆ ప్రోటీన్ ని రిపెల్ చేసే కెపాసిటీ అన్నది తగ్గుతుంది. సో ఒక లెవెల్ వరకు మాత్రమే కిడ్నీస్ దాన్ని ఆపగలవు. సో ఆ డ్యామేజ్ ఫర్దర్ గా వర్సెన్ అయినప్పుడు ఆ ఫిల్టర్స్ నుంచి ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతే సో ఫిల్టర్స్ తర్వాత నెక్స్ట్ వచ్చే వాటిని ట్యూబ్యూల్స్ అంటాం. ట్యూబ్యూల్స్ అంటే ఫిల్టర్ నుంచి ట్యూబ్యూల్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్రోటీన్ ఎప్పుడైతే ట్యూబ్యూల్స్ కి రీచ్ అవుతుందో ఒక లిమిట్ దాటిన ప్రోటీన్ అప్పుడు ఆ ట్యూబ్యూల్స్ అన్నవి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అందుకు ప్రోటీన్ లీక్ అన్నది కొంచెం డేంజరస్ గానే పరిగణించాలి. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఆ ఫిల్టర్స్ ని కనుక కాపాడుకోగలిగితే ట్యూబ్యూల్స్ కూడా సేఫ్ గా ఉంటాయి. సో ఫిల్టర్స్ ట్యూబ్యూల్స్ సేఫ్ గా ఉన్నప్పుడే కిడ్నీ ఫంక్షన్ నార్మల్ గా ఉండే అవకాశం. వీటికి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా? ప్రోటీన్యూరియా ఎట్లా అంటే ఇనిషియల్ స్టేజెస్ లో సిమ్టమ్స్ ఏమి ఉండకపోవచ్చు, బట్ ఓవర్ ద టైం ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే యూరిన్ నురుగుగా ఉండడము, అంటే సోప్ లో మిక్స్ చేసినట్టు నురుగుగా బబుల్స్ ఎక్కువగా రావటము, అండ్ కొంచెం స్మెల్ లో ఆల్టరేషన్ రావడము, ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. స్టార్టింగ్ స్టేజెస్ లో జస్ట్ ఫోమీ యూరిన్ అంటాము, ఫోమీ యూరిన్ రావచ్చు, బట్ ఓవర్ ద టైం కొంచెం ఫేస్ లో వాపులు రావడం, కళ్ళ చుట్టూ వాపులు రావడము, కాళ్ళల్లో వాపులు రావడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి.